వికారాబాద్ జిల్లా పరిగి మండలం చిగురాల్పల్లి గ్రామంలో కూలీపై జరిగిన దాడి కలకలం రేపింది. గ్రామానికి చెందిన కాకి మాణిక్యం అనే వ్యక్తి స్థానిక మదర్ అనే వ్యక్తి దగ్గర గేదెల కాపరిగా పనిచేస్తున్నాడు. మాణిక్యం తల్లి అనారోగ్యం కారణంగా గత 2 రోజులుగా పనికి వెళ్లకపోవడంతో యాజమాని కొడుకు పహత్ ఆగ్రహంతో కర్రలతో దాడి చేసినట్లు సమాచారం. ఈ దాడిలో మాణిక్యం చేతులు, కాళ్లకు తీవ్ర గాయాలయ్యాయి. గాయాలతో బాధపడుతున్న అతను పరిగి పోలీస్ స్టేషన్లో ఫిర్యాదు చేస్తూ ఎలాంటి కారణం లేకుండా అమానుషంగా దాడి చేశారని పేర్కొన్నారు. ఈ ఘటనపై కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. మదర్ కొడుకు పహత్పై చట్టపరమైన చర్యలు తీసుకోవాలని బాధితుడు డిమాండ్ చేశాడు. దగ్గర పని చేస్తా ఇచ్చానేమి లేదు, నేను వేరే వాళ్ళ దగ్గర తీసుకుంటాను నేను అన్నా. అంటే అదే పని చేస్తావా రాబాయ్, నెలకి 7,000 ఇస్తాము అంటే నేనేమన్నా నెలకు 5,000 పట్టుకోండి సార్. షర్ట్ ఒక 2,000 నాకు ఖర్చు ఉంటాయి కదా, 2,000 నాకు ఇల్లు, నెలకు 5,000 పట్టుకోవడానికి 15,000 పెట్టినా సార్. ఇప్పుడు 15,000 తెరిపిన వాళ్ళకి ఆల్రెడీ ఇంకా 17,000 ఇస్తున్నా సార్. అయితే అమ్మకి ప్రాణం బాగాలేదు, అమ్మ కింద పడి కాళ్ళు ఆమె తిరిగింది సార్. అయితే మా ఆయన కొడుకు అటువంటి ఉంటుంది కదా, మొన్న డాక్టర్లో తీసుకోను 2 రోజులు రాలేదు సార్. అయితే నేను నిన్న ఫోన్ చేసారు, ఏమైంది మీరు కాకా వస్తారా అంటే మీరు నాకు ఫోన్ చేసింది. నేను చేసిన చేసి కాకా పోలేమంటా అంటే అమ్మ నాయనమ్మ ప్రాణం ఉన్నట్టుగా ఇలా పోతా ఎట్లా ఉన్నా పోతా నీకు వాళ్ళు మదర్ కొడుకు కొట్టిండు సార్. ఎందుకు కొట్టిండు? నేను ఏమలేదు సార్, షర్ట్ పనికి ఇట్లా ఇలా పోదామని తయారైన ఆటో వస్తాడు ఇక్కడ 10 మంది చూసారు కూడా. పోదామని తయారైన సైకిల్ తీసుకొని బయటకు వెళ్ళి వచ్చి సార్ షర్ట్ వస్తూనే ఉన్నా కదా, తిన్నా ముసలానికి అన్నమూడి పెట్టి తిని వస్తూనే ఉన్నా కదా. వాడు బ్లోర్ బండి తీసుకొచ్చి మెడల్ వాడి అన్నం దొక్కుతూ 2 కిలో కొడుతూనే ఉన్నాడు సార్. ఇట్లా